హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో ఎస్సీ స్టడీ సర్కిల్ గురించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్ అంటే ఓన్లీ ఎస్సీ వారే అర్హులని కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. వీరు కూడా అర్హులే. వీడియోలోకి వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన మొబైల్లో ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో టీఎస్ స్టడీ సర్కిల్ .co.in అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టీఎస్ స్టడీ సర్కిల్ .co.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ అని ఇక్కడ చూసినట్లయితే పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్, అదేవిధంగా డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఇక్కడ ఫ్రీ కోచింగ్ 5 months ఫౌండేషన్ కోర్స్ ఇక్కడ ఆన్లైన్ అప్లై అని కనిపిస్తుంది. మనము నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం కాబట్టి ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే టీఎస్సిఎస్సి అంటే ఇక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే 23/2/2024 అయితే రిలీజ్ కావడం, ఫిబ్రవరి 23న అయితే రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీ కోచింగ్ ఫర్ సెకండ్ బ్యాచ్, ఈ ఫ్రీ కోచింగ్ అనేది సెకండ్ బ్యాచ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీ కోచింగ్ వచ్చేసి 5 months ఫౌండేషన్ ఉంటుంది. అదైతే 5 months అయితే కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ కోర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీరు కోచింగ్ ఇస్తారంటే ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇలాంటి ఉద్యోగాలకు వీరు ఫ్రీ కోచింగ్ ఇస్తారు. అదేవిధంగా ఫ్రీ కోచింగ్తో పాటు ఉచిత మెటీరియల్ అందిస్తారు. ఈ కోచింగ్ సమయం చూసుకున్నట్లయితే టైం వచ్చేసి 5 months అనేది ఉంటుంది. ఇక్కడ 5 నెలల కోచింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కోచింగ్ ఏ డిస్టిక్లో ఉన్నాయని ఇక్కడ చూసుకున్నట్లయితే 12 సర్కిల్స్లో ఈ కోచింగ్ సెంటర్లు ఉండడం జరిగింది. ఆ 12 సర్కిల్స్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ టీఎస్ఎస్సి స్టడీ సర్కిల్ డిస్టిక్ బ్రాంచెస్ ఇక్కడ డిస్టిక్ బ్రాంచెస్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఎస్సీ స్టడీ సర్కిల్ అని ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఎస్సీ స్టడీ సర్కిల్ ఓన్లీ ఎస్సీ వాళ్ళకి అర్హత ఉంటుంది అని అనుకోవద్దు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ మరియు ఎస్టీ మరియు బీసీ మరియు మైనారిటీ క్యాండిడేట్స్కి అయితే అర్హులు అవుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ 100 డిస్ట్రిక్ట్ బ్రాంచెస్ ఒక్క బ్రాంచ్కు 100 సీట్లు అయితే ఉండడం జరుగుతుంది. ఎట్లా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 100, నిజామాబాద్ 100, సిద్దిపేట 100, కరీంనగర్ 100 ఇట్లా ప్రతి బ్రాంచ్కు 100 సీట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఏం అవసరం అంటే జనరల్ ప్రొఫెషనల్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ ఫ్రమ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి 23, 2024 నుంచి అయితే ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ డేట్ చూసుకున్నట్లయితే మార్చ్ 6వ తారీఖున అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చ్ 6, 2024లో అయితే అప్లికేషన్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ ఆబ్జెక్టివ్ టైప్ విత్ 100 questions. ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా 100 మార్కులకు అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ నుంచి 70 మార్కులు, అదేవిధంగా జనరల్ ఎబిలిటీ నుంచి అయితే 30 marks, మొత్తం 100 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ స్టడీస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఇండియా, తెలంగాణ జాగ్రఫీ. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి
బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ ఏ డేట్ రోజు ఉంటుందంటే మార్చ్ 10వ తారీఖు 2024లో 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనంటే 12 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఎగ్జామ్ సెంటర్స్ ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ ఫర్ వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి డిస్టిక్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కోచింగ్ సెంటర్ ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే మార్చ్ 18, 2024 నుండి ఆగస్టు 17, 2024 వరకు కోచింగ్ సెంటర్ అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12 డిస్టిక్లకు సంబంధించి కోచింగ్ సెంటర్స్ ఒకేసారి ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఏ జిల్లాలో ఎక్కడ అప్లై చేసుకోవాలి, అన్ని జిల్లాలో కోచింగ్ సెంటర్స్ లేవు కదా అని అనుకునే వారికి ఇక్కడ కింద ఆదిలాబాద్ స్టడీ సర్కిల్లో ఉన్నవారైతే ఆదిలాబాద్, నిర్మల్, మేడ్చల్, కొమరంభీం, ఆసిఫాబాద్ వాళ్ళైతే ఆదిలాబాద్ స్టడీ సర్కిల్కి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా నిజామాబాద్ స్టడీ సర్కిల్కి అయితే నిజామాబాద్, అదేవిధంగా కామారెడ్డి డిస్టిక్ సంబంధించిన వారైతే నిజామాబాద్ స్టడీ సర్కిల్కి అప్లికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా సిద్దిపేట్ స్టడీ సర్కిల్కి వచ్చేసి సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి డిస్టిక్ కలిగిన వారైతే సిద్దిపేట్ స్టడీ సర్కిల్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా కరీంనగర్ వారైతే కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లి డిస్టిక్ వారైతే కరీంనగర్ స్టడీ సర్కిల్కి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా జగిత్యాల వారైతే జగిత్యాల వాళ్ళకి, రాజన్న సిరిసిల్ల అయితే రాజన్న సిరిసిల్ల. ఇక్కడ వరంగల్ చూసుకున్నట్టయితే వరంగల్ హన్మకొండ, వరంగల్లో ఉన్నది, హన్మకొండలో అయితే స్టడీ సర్కిల్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నైతే ఏ డిస్టిక్ వారు అయితే అప్లికేషన్ పెట్టుకోవాలంటే హన్మకొండ, వరంగల్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగుకు సంబంధించిన వారైతే 6 డిస్టిక్లకు సంబంధించిన వారు వరంగల్ అండ్ హన్మకొండకు అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఖమ్మం స్టడీ సర్కిల్కి సంబంధించి ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన వారైతే ఇక్కడ ఖమ్మంకి అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. అదేవిధంగా నల్గొండ, యాదాద్రి, భువనగిరి వారైతే నల్గొండ స్టడీ సర్కిల్కి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సూర్యాపేట వచ్చినట్లయితే సూర్యాపేటకు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మహబూబ్ నగర్కి వచ్చేసి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, అదేవిధంగా వనపర్తి, నారాయణపేటకు సంబంధించిన వారు మొత్తం కూడా మహబూబ్ నగర్కే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 12th వచ్చేసి రంగారెడ్డి స్టడీ సర్కిల్కి వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, హైదరాబాద్ డిస్టిక్ కలిగిన వారు మొత్తం రంగారెడ్డి డిస్టిక్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మనం అప్లికేషన్ చేసే ముందు ఇక్కడ ఎవరికి ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇక్కడ మెరిట్ బట్టి మీకు అయితే క్యాండిడేట్కి అయితే మెరిట్ బట్టి అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీకి అయితే 75, అదేవిధంగా ఎస్టీకి అయితే 10, అదేవిధంగా బీసీకి అయితే 15. ఎలిజిబిలిటీ వచ్చేసినట్టయితే ఎనీ గ్రాడ్యుయేషన్ ఫర్ మినిమమ్ ఫర్ 3 years కోర్స్ లైక్ BA, BCom, BSc. ఇక్కడ చూసుకున్నట్లయితే అదేవిధంగా అండ్ 4 years కోర్స్ లైక్ బీటెక్, బీఫార్మసీ, BSc. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమమ్ 3 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసి BA కానీ, BCom కానీ, BSc కానీ చదివి ఉండాలి. అదేవిధంగా లేదు 4 years అయితే బీటెక్, బీఫార్మసీ, BSc వారు కూడా దీనికైతే అర్హులే. ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ నాట్ బి మోర్ దెన్ 3 lakhs. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం కలిపి 3 లక్షలకు అనేది మించరాదని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి డేట్ వచ్చేసి February 1, 2023 నుండి 31st January 2024లో అప్లై చేసినది ఉండాలి. అది మాత్రమే అలో చేస్తారు. ఇది ఎందుకంటే అప్లికేషన్లో మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సమయంలో మీరు అప్లై చేసుకున్నది ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టు క్యాండిడేట్ విల్ బి ఎంప్లాయిడ్ ఫ్లోయింగ్ ఎనీ అకాడమిక్ కోర్స్ డ్యూరింగ్ ద యువర్ 2023-2024 ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద ఎగ్జామినేషన్ యాజ్ విల్ బి అడ్మిషన్ ఇన్ టు ఫౌండేషన్ కోర్స్ సైన్స్. దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ కోర్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే ఎవరు కూడా ఎంప్లాయీస్ అనేది అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత లేదని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా కిందకి చూసుకున్నట్టయితే అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏమేమి అవసరం ఉన్నదనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్, కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, లేకపోతే మీ యొక్క SSC మెమో అనేది కావాలి. అదేవిధంగా ఇక్కడ కాపీ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై MRO, మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది MRO అనేది ఇష్యూడ్ చేసింది అయి ఉండాలి. కాపీ ఆఫ్ లేటెస్ట్ ఇన్కమ్,
ఇక్కడ చూసినట్టయితే మీ ఇన్కమ్ అనేది లేటెస్ట్ ఇన్కమ్ అనేది ఉండాలి, ఎంఆర్ఓ ఇష్యూ చేసినటువంటిది. అదేవిధంగా ఆ ఇన్కమ్ ఎప్పుడు తీసుకున్నది ఉండాలంటే ఫిబ్రవరి 1, 2023 నుండి జనవరి 31, 2024 వరకు మధ్యలో ఎప్పుడు తీసినదైనా కూడా చెల్లుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డేట్లో ఉన్నటువంటి ఇన్కమ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్, మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ కూడా అవసరం. ఇక్కడ కాపీ ఆఫ్ జిరాక్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్ విత్ అప్లికెంట్, మీ యొక్క ఫోటోగ్రాఫ్ కావాలి. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ కూడా అవసరం ఉంటుంది. ఇక్కడ డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే ఎవరైతే డిజబుల్ పర్సన్ ఆ డిజబిలిటీ సర్టిఫికేట్కి అయితే ఇవి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకోకముందు మీ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ తీసుకొని పెట్టుకోవాలి. మనము ఆన్లైన్లో అప్లై ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన మొబైల్లో ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని అక్కడ సర్చ్ బార్లో టీఎస్ స్టడీ సర్కిల్ .co.in అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టీఎస్ స్టడీ సర్కిల్ .co.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద చూసినట్లయితే నోటిఫికేషన్, అదేవిధంగా ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఫ్రీ కోచింగ్ 5 months ఫౌండేషన్ కోర్స్ ఫర్ స్టేట్ సర్వీస్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి 2023-2024 బ్యాచ్ 2 అని ఇక్కడ ఆన్లైన్ అప్లై అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తెలంగాణ స్టడీ సర్కిల్ అని ఇక్కడ మనం ఆన్లైన్ అప్లైపై క్లిక్ చేయాలి. ఆన్లైన్ అప్లై పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనే ఫారం కనిపిస్తుంది. ఈ ఫారం పైన ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ ఫుల్ సర్నేమ్, క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్, అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఫుల్ సర్నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా పక్కన క్యాండిడేట్ యొక్క సర్నేమ్ ఫుల్ ఉంటే ఫుల్, అదేవిధంగా ఇన్సల్తో ఉంటే ఇన్సల్, ఎస్ఎస్సి మేము విధంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే జెండర్, అప్లికేషన్ జెండర్ మేలా ఫీమేల్ అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఫాదర్ నేమ్ విత్ సర్నేమ్, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ యొక్క సర్నేమ్ కూడా ఇక్కడ పక్కన ఎంటర్ చేయాలి. అదేవిధంగా మదర్ నేమ్ విత్ సర్నేమ్, మీకు మదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా సర్నేమ్ కూడా ఇక్కడ సర్నేమ్ ఏదో వస్తుంది ఇక్కడ సర్నేమ్ ఎంటర్ చేయాలి పక్కనే. ఇక్కడ డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ చూస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. ఫిజికల్ చేయండి ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్, మీ యొక్క క్యాస్ట్, అదేవిధంగా పక్కన మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేది ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ యొక్క ఆన్యువల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆ ఇన్కమ్ వచ్చేసి ఫిబ్రవరి 1, 2023 నుంచి 31 జనవరి 2024 మధ్యలో అప్లై చేసుకున్నదై ఉండాలి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బిఏనా, బీకామా, బిఎస్సా, ఎల్ఎల్బియా, ఎంఏనా, ఎంఎస్సా, ఎంకమా, ఎంసీఏనా, అదర్సా ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అకాడమిక్ డీటెయిల్స్, మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ ఇక్కడ చూస్తుంది. నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, హాల్ టికెట్ నెంబర్, మ్యాక్సిమం మార్క్స్, మీరు పొందినటువంటి మార్కులు, గ్రేడు, పర్సంటేజ్, పాసింగ్ ఇయర్, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ విలేజ్ ఇన్ టౌన్, బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా టోటల్ ఎన్ని మార్క్స్ మీకు ఎన్ని వచ్చినాయి, స్కోర్ మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, పర్సంటేజ్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క పాసింగ్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, మీకు ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఆ ఇన్స్టిట్యూట్ ఏ విలేజ్లో ఉంది లేకపోతే ఏ టౌన్లో ఉంది అనేది ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా బోర్డు, ఎస్ఎస్సికి బోర్డు ఉంటుంది కాబట్టి ఆ బోర్డుని ఎంటర్ చేసేయాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఆర్ ఇంక్రిమెంట్ సేమ్ ఇది కూడా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మార్క్స్, అదే పర్సంటేజ్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, నేమ్ ఆఫ్ ద ఏ విలేజ్లో ఉంది ఇన్స్టిట్యూట్ లేదా టౌను,
అదేవిధంగా బోర్డు. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే డిగ్రీ కూడా సేమ్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు వేసేసిన తర్వాత పర్సెంటేజ్ అవి పాసింగ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ నేమ్ రాయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్స్టిట్యూట్ విలేజ్, ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉందన్నది ఇన్స్టిట్యూట్ విలేజ్. అదేవిధంగా డిగ్రీ బోర్డు ఏ యూనివర్సిటీ ఉంటుంది కాబట్టి ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా సేమ్ అదేవిధంగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెరిటల్ ఏదైతే అది మ్యారీడా అన్మ్యారీడా డివైజా వీడియో ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ మీ యొక్క డిస్టిక్, మీ మండలం, విలేజ్, స్ట్రీట్, హౌస్ నెంబర్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ప్రజెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయాలి. సేమ్ వచ్చేస్తాయి కింద కూడా. అదేవిధంగా మీరు ఇంతకుముందు ఎస్సీ స్టడీ సర్కిల్లో కానీ బీసీ స్టడీ సర్కిల్లో కానీ కోచింగ్ తీసుకున్నారనుకో ఎస్ అయితే ఎస్, లేదంటే నో పెట్టేయచ్చు. ఎస్ అయితే ఎక్కడ తీసుకున్నారని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫాలోయింగ్ ద డాక్యుమెంట్స్, ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ అనేవి సైజ్ వచ్చేసి 100 KB లోపలనే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే డాక్యుమెంట్స్ ఏమంటే ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, SSC మేము అవచ్చు. అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఫోటో అప్లికెంట్ ఒక ఫోటో, సిగ్నేచర్, డేట్ అయితే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ టిక్ మార్క్స్ ఇచ్చేసి సబ్మిట్ పైన కొట్టాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్ గుర్తున్నవి కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.